హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సారీ, కొంచెం లేట్గా పెడుతున్నాను కంటిన్యూ వీడియో. సో నేను ముందు వీడియోలో చెప్పాను కదా, నా జీవితంలో మొదటి ఘట్టం అని మా సంగీతం మేడము ప్రోగ్రామ్ ఇప్పించారనమాట. సో ఫస్ట్ టైం నేను స్టేజ్ ఎక్కి అన్నమాచార్య కీర్తనలు పాడాను. సో ఆ రోజు మార్నింగ్ ట్రైన్ దిగారు కదా మేడము, మా ఇంటికి రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ రోజు మార్నింగ్ వీళ్ళందరూ మా సంగీతం నేర్చుకుంటున్న వాళ్ళండి. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అని చెప్పాలి, నాకు బాగా అలవాటైన వాళ్ళు. మేమందరం కూడా ఆన్లైన్లో నేర్చుకుంటున్నాము. ఆ మిడిల్లో ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ శారీ కట్టుకున్నారు కదా మేడము, ఆవిడ మాకు సంగీతం నేర్పిస్తారనమాట ఆన్లైన్లో. ఆవిడ ప్రోగ్రామ్స్ కూడా ఇప్పిస్తారు. అలా మేము మా ఇంటికి వచ్చారు. మా ఇంట్లో కూర్చొని మేము సాయంత్రం ప్రోగ్రామ్ అయితే మార్నింగ్ 11 నుండి కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. అందరము ఒకేసారి కలవడం అనమాట. ఇలాగ డైరెక్ట్గా కలవడము, ఆన్లైన్లో రోజు మాట్లాడుకుంటున్నా డైరెక్ట్గా కలవడం మాత్రం ఇదే. సో అందుకని చాలా సీరియస్గా ప్రోగ్రామ్ మంచిగా బాగా జరగాలని చెప్పి ఒక్కొక్కళ్ళము పాటలు ప్రాక్టీస్ చేస్తున్నాం, అన్నమాచార్య కీర్తనలు. సో మేము కూడా కొన్ని సింగిల్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాము, అవి కూడా ప్రాక్టీస్ చేస్తూ అలా సాగింది ఉన్నామన్నమాట. అంటే 7 పాటలు అనమాట. అన్నమాచార్య కీర్తనలు, సప్త కీర్తనలు అంటారు. అవి ప్లస్ సింగిల్ పర్ఫార్మెన్సెస్ అన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. ఫైనల్గా ప్రాక్టీస్ అయితే అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం భోజనాలు అనమాట. భోజనాలు చేస్తూ అందరం మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తూ ఉన్నాము. భోజనాలు అయిపోయిన తర్వాత యాక్చువల్లీ మా పేరెంట్స్ క్యాటరింగ్ చేస్తారు. సో అందరూ ఏమన్నారంటే బయట ఎందుకు, హ్యాపీగా ఇంటి భోజనమే చేసి ఫ్రెష్గా రెడీ అయ్యి వెళ్ళొచ్చు అని చెప్పి అందరూ హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఐ హోప్ మా పేరెంట్స్ క్యాటరింగ్ కదా, ఫుడ్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూసి ఎవరైనా నచ్చితే కూడా మా పేరెంట్స్ని అప్రోచ్ అవ్వచ్చు. నేను డిస్క్రిప్షన్లో మా పేరెంట్స్ క్యాటరింగ్ కార్డ్ అవి పెడతానమాట. సో ఇలాగా ఎంజాయ్ చేశానండి చాలా బాగా. ఫస్ట్ టైము ఇలా నేను నా పర్సనల్ లైఫ్లో ఇలా అందరితో అంటే ఎవరు పరిచయం లేని వాళ్ళని ఒక ఆన్లైన్ క్లాస్లో పరిచయం చేసుకుని ఇలా అందరినీ కలవడము చాలా కొత్తగా ఉందన్నమాట. అందులో క్లోజ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. 2-3 చాలా క్లోజ్ అనమాట. మాకంటూ ఒక గ్రూపు, మేమంటూ ఒక మాటలు ఉన్నాము. సో ఇట్లా రెడీ అయ్యాం అందరం, ఒక్కొక్కళ్ళం రెడీ అయ్యి బయటకు వస్తూ ఉన్నాము. ప్రోగ్రామ్ వచ్చేసి మాకు ఇక్కడ చిక్కడపల్లిలో జరిగింది. సో అందరం కూడా ఒకే రకమైన శారీస్ కట్టుకోవాలని చెప్పారు ప్రోగ్రామ్కి. సో అలా రెడీ అయ్యి ఒక్కొక్కళ్ళము బయలుదేరాము. నెక్స్ట్ ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ఇలా అందరం ఎల్లో కలర్ అనుకున్నాం, ఎల్లో కలర్ వేసుకుని ఆ కార్లో బయలుదేరాం. ఒక కార్లో అతడు సినిమాలో చూపిస్తారు కదా, అలాగా ఒక కార్లో చాలామంది ఇంకా దూరుతూ మాట్లాడుకుంటూ వెళ్ళాము. సో కార్లో కూడా మేము ప్రాక్టీస్ చేసుకున్నాము. ఇలా నాకు ట్రైపాడ్ లేక చేత్తో వీడియో తీయాల్సి వచ్చింది. సో ఇదేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంది నా వీడియో అన్నది మాత్రం కామెంట్ సెక్షన్లో చెప్పండి ఖచ్చితంగా. నేను ఏదన్నా కరెక్షన్స్ ఉంటే ఖచ్చితంగా నేను చేసుకుంటాను. సో ఇది మా బ్యాచ్ అనమాట, మా రాధా మేడం బ్యాచ్. మా మేడం పేరు రాధా గారండి. ఆవిడ విశాఖపట్నంలో ఉంటారు. ఆవిడ ఆన్లైన్లో కర్ణాటిక్ మ్యూజిక్, పిల్లలకి శ్లోకాలు అన్నీ నేర్పిస్తారు. నేను ఆవిడ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరికన్నా కావాలి అంటే డైరెక్ట్గా ఆవిడతో మాట్లాడుకోవచ్చు. సో లెట్స్ రాక్ అనమాట. అది నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి. బాయ్.